ఇవన్నీ యాడ్స్ హాఫ్ పేజ్ ఉంటుంది మనకు 3000 ఒక్కొక్కరికి. మొత్తము ఇండస్ట్రీ మొత్తము రిలీజ్ అవుతుంది. ఇది దాదాపు ఒక 15,000 బుక్కులు. ఏమున్నా యాడ్స్ ఉన్నా, మూవీస్ ఉన్నా, షార్ట్ ఫిలిమ్స్ ఉన్నా మొత్తం దీంట్లో వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక అన్ని యాడ్స్ చాలా ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి మీరు గుర్తుపట్టే కొంతమందిలో సంపత్ గారు, ఇది వచ్చేసి నేను భాస్కర్ కెమెరామెను. దాని తర్వాత ఏంటంటే మనకు వచ్చేసి తెలుగు సినీ నటీనటులే మొత్తం అప్ టు ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్స్ ఉంటాయి దీంట్లో. లేటెస్ట్ 2025 వరకు. తర్వాత నెక్స్ట్ పేజెస్ అంటే ఇది మొత్తం అది. తర్వాత ఇక్కడ వచ్చేసి 1932 నుంచి 24 వరకు మొత్తం రిలీజ్ అయిన సినిమాలు. మన దగ్గర ఏమేమి సినిమాలు ఉన్నాయి అంటే 92లో ఏం సినిమాలు అయినాయి, హీరో ఎవరు, అప్పటి నుంచి అప్ టు మనకు 2024 వరకు వేసుకో. 54 1973, ఇక్కడ 95 వచ్చింది. 2024 వరకు మొత్తం మూవీస్, ఏ ఇయర్లో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయి. మనకు అంటే పేజెస్ ఎండింగ్కి వచ్చినాయి కాబట్టి 2020లో ఉల్లాల, బ్యూటిఫుల్, దేవరా, రదేరా, చత్తుడి గారు, నమస్తే నేస్తమా, ఇవన్నీ మొత్తం అంటే. బట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈక్వల్ టు డైరీ మీకోసం 2022లో హిందూవాదన, ఆశా ఎన్కౌంటర్. 23కి వెళ్దాం మనం, జస్ట్ వెయిట్. 2023లో జర్నీ టు కాష్, పాప్కార్న్, తెగిం, మైకేల్ గ్యాంగ్, వాల్తేరు వీరయ్య, కళ్యాణ కమనీయం, సింధూరం మళ్ళా రిలీజ్, ది అండ్ ఆఫ్ గ్రేట్, ప్రేమదేశం రిలీజ్. కొన్ని ఉంటాయి. మళ్ళీ వచ్చిన తర్వాత 2023 తర్వాత 2024 మూవీస్. రాఘవరెడ్డి, దీనమ్మ జీవితం, హనుమాన్, గుంటూరు కారం, సైడన్, సామిరంగ, కొత్త రంగుల ప్రపంచం, నవాబ్ సైట్, కిస్మత్, ధీరా ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ యాడ్స్ మనం ఏం చేసుకున్నా కానీ కొంచెం లెంత్ ఎక్కువైనా ఏం కాదు, చూడండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు మూవీ యాడ్స్ మనం ఏమేమి తీస్తున్నాం, అమ్మ, ప్రేమ గులాబీ, ఎట్లుంటాయి అన్నమాట. ప్రొడ్యూసర్, డైరెక్టర్లు, కాస్ట్యూమ్స్, డిజైనర్స్, మనకి ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నీ వచ్చేస్తాయి. శ్రావణ జ్యోతి సినీ నటి. బుల్లెట్ రవి గుప్తా.